మీరు ఏదైతే చేశారో దాన్నే మేము కూడా ఫాలో అవుతున్నాము. అలాగనే మీరు చేసిన దానికి ఇప్పుడు ఈ రకంగా ఈ ఫిరాయింపులు అనేది పెరిగాయి అంటూ చెప్తున్నారు. అలాగే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేసి ఇప్పుడు ప్రతిపక్షంలో ఇంకోలాగా బిహేవ్ చేస్తున్నారని కూడా అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు దీనిపైన? ఇప్పుడు వెంకటరెడ్డి అన్న గారికి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ అన్నకి నేను సమాధానం చెప్తా. 2014లో 64 మంది ఎమ్మెల్యేలు గెలిచినాక కూడా ఎందుకు చేర్పించుకున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. 2018లో 88 మంది వచ్చినా కూడా 88 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు చేర్పించుకున్నారు అని అడుగుతున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి టీడీపీ వాళ్ళ దగ్గరికి కేసీఆర్ గారు కండువాలు పట్టుకొని ఇండ్ల చుట్టూ తిరగలేదండి. కేసీఆర్ గారి పాలన నచ్చి పార్టీ ఫిరాయింపులు అన్న తర్వాత ఆయన పాలన మెచ్చిద్దో మెచ్చలేదో అనవసరం. ఫిరాయింపులు అన్న తర్వాత ఫిరాయింపులు ప్రోత్సహించడమే. వాళ్ళు వచ్చినా కూడా మీరు అలా ఫిరాయించడానికి చట్టాలు ఒప్పుకోవాలి కాబట్టి మనం ఫిరాయింపుదారులు బీజేపీ చూడలేదా? కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూడలేదా? బ్యాగుల సంచులతోటి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరకలేదా? బిఎల్ సంతోష్ దొరకలేదా? అదొకటి చెప్పండి సమాధానం. మస్తాన్ గారు ఏర్పడ్డ తర్వాత సంతోష్ గారికి ఇక్కడ సంబంధం ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఎవరు తీసుకొచ్చిండ్రు? ఏం సంబంధం అనేది మీకు తెలియాలన్నా. ఎవరు తీసుకొచ్చిండ్రు? ఏం చేసిండ్రు? చెప్పండి ప్రభుత్వాన్ని కూర్చోాలని చూసిండ్రు మీరు. శిక్ష అనుభవిస్తా ఉన్నారు మీరు. అందుకే దేనికోసం డెఫినెట్ గా మీరు దేనికోసం శిక్ష అనుభవిస్తున్నామన్నా? మీరు చేసిన దుర్మార్గమైన పాలన కోసం. ఏం శిక్ష అన్నా? ఏ దుర్మార్గం పాలన? రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గం పాలన, దేశంలో బీజేపీ చేస్తున్న దుర్మార్గం పాలన. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా తెలంగాణ రాష్ట్రానికి? మీ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిండ్రు ఒకటి చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చింది మాకు చెప్పండి బడ్జెట్ లో. మీ హయాంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. మీ పాలన ఎప్పుడో పోయేది. ఫస్ట్ మొదటి టర్మ్ లోనే పోయేది. 10 లక్షల కోట్లు కావాలంటే మీకు పంపిస్తాను చూడండి. 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేస్ కానీ, హైవేస్ కానీ, గ్రామీణ వ్యవస్థ కానీ, తర్వాత ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ప్రతి ఒక్కటి దాని మీద ఖర్చు పెట్టింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అది తెలియాలి. అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి రేపొద్దున తెచ్చేది మేమే రాష్ట్రానికి. వెంకటరెడ్డి గారు పవన్ గౌడ్ గారు మాట్లాడివ్వండి. వెంకటరెడ్డి గారు పవన్ గౌడ్ గారిని మాట్లాడనివ్వండి. మీరు పవన్ గౌడ్ గారిని మాట్లాడండి. బీజేపీ పాలన చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఒక్క రూపాయి ఇవ్వకున్నా కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టింది కేసీఆర్ గారు. కరీంనగర్ కు అన్యాయం చేస్తూ ట్రిపుల్-ఐటీని కర్ణాటకకు మార్చినా కూడా చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉన్నారు. ఒక్కరు కూడా పార్లమెంట్ సాక్షిగా ఒక్క ఎంపీ అన్న క్వశ్చన్ లేచిండా అండి? ట్రిపుల్-ఐటీ కర్ణాటకకి ఎందుకు తరలిపోతుందండి? పసుబాటు ఇస్తారు, పసుబాటు అంటారు. ఒక్క రూపాయి కూడా పసుబాటుకు శాంక్షన్ చేయరు. వీళ్ళు ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఏం చేయరు. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి శనిలా రేవంత్ రెడ్డి పట్టిండు అని అంటే దానికి కారణం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద లేనిపోని నిందారోపణలు చేసి అసత్య ప్రచారాలు చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి అనేటాయనే. 2014
ప్రతి ఇంటికి పోయి కండువాలు కప్పిన చరిత్ర మాకు లేదు. తెలవాలి. నేను చెప్తాను రాజ్యాంగబద్ధం ఏందో అక్కకు ఒక సమాధానం చెప్తా. నేను రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఎమ్మెల్యేను రాజీనామా చేసి మళ్ళా గెలిచిపోవాలి, పార్టీ మారాలి, అది రాజ్యాంగబద్ధం. తెలియాల్సింది అక్క ఒక నిమిషం కరెక్షన్. అది రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఎవరైనా కూడా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారాలంటే వాళ్ళు రాజీనామా చేసి ఇంకొక పార్టీలో గెలిచి అప్పుడు రాజ్యాంగబద్ధంగా వెళ్ళొచ్చు. ఇది రాజ్యాంగబద్ధం కాదక్క. ఇది మరి మీరు గోవాలో ఎంత మంది తోటి రాజీనామాలు చేసిర్రు, మధ్యప్రదేశ్ లో ఎంత